వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీలో మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి పోలింగ్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పటికే చాలా సర్వేలు అయితే రావడం జరిగింది. జాతీయ ఛానల్స్ అలాగే లోకల్ ఛానల్ సంబంధించి కూడా సర్వే ఫలితాలను అయితే ప్రీపోల్ సర్వే ఫలితాలను అయితే విడుదల చేయడం జరిగింది. తాజాగా మరొక సర్వే అయితే బయటికి రావడం జరిగింది. జాతీయ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి పోలింగ్కి సంబంధించి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అధికార వైసీపీ పార్టీకి ఎన్ని, ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు అనేటువంటి అంశాల గురించి ప్రీపోల్ సర్వేని అయితే విడుదల చేయడం జరిగింది. ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి సర్వే సంస్థ చేసినటువంటి ప్రీపోల్ సర్వే రిపోర్ట్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ కనుక చూసుకోవచ్చు, ప్రీపోల్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 11/5/2024. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, వ్యాప్ స్ట్రాటజీస్ అనమాట, న్యూఢిల్లీకి చెందినటువంటి సర్వే సంస్థ. ఇక్కడ ఏపీకి సంబంధించి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి పోలింగ్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏపీ ఓటర్లు ఇప్పటికే ఓటు వేసేందుకు ఒక డిసైడ్ అయినటువంటి పరిస్థితి కాబట్టి ఏ పార్టీ వైపు ఏపీ ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు అనేటువంటి అంశాల గురించి ఇక్కడ ఈ ఢిల్లీకి చెందినటువంటి సర్వే సంస్థ అయితే రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ప్రీపోల్ సర్వే ద్వారా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ వివరాలు ఇవ్వటం జరిగింది. ఒకసారి క్లుప్తంగా కనుక చూసుకుంటే వైసీపీ పార్టీకి ఎన్ని, అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూటమికి ఎన్ని వచ్చే అవకాశాలు ఉందో ఒకసారి ఇక్కడ కనుక చూసుకుంటే యాజ్ ఆన్ 11/5/2024 ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి సంబంధించి ఎన్నికలు మరికొద్ది గంటలు ఉన్నటువంటి తరుణంలో ఇప్పటికీ అందరూ కూడా ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి విషయం మీద ఒక నిర్ణయం తీసేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, జాతీయ సర్వే సంస్థ విడుదల చేసినటువంటి రిపోర్టు ప్రకారం వైఎస్ఆర్సీపీకి 113 సీట్లు ఖచ్చితంగా వస్తాయంటూ కూడా చెప్తున్నారు. కన్ఫామ్గా వైసీపీ పార్టీకి 113 సీట్లు అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 36 సీట్లు వస్తాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. మూడు పార్టీలకి అంటే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీరికి అయితే 36 సీట్లు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 113 సీట్లు అంటూ కూడా ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇంకా కీన్ కంటెస్టెంట్ పోటాపోటీ హోరాహోరీగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 26 అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకసారి కనుక చూసుకోవచ్చు, ఈ 26 నియోజకవర్గాల్లో అటు కూటమికి వెళ్ళవచ్చు, ఇటు వైసీపీ పార్టీ కూడా వచ్చేటువంటి స్థానాలు ఉన్నాయి. మొత్తంగా కనుక చూసుకుంటే వైసీపీ పార్టీకి 113 సీట్లు ఖచ్చితంగా వస్తాయి, 36 సీట్లు అలయన్స్కి ఖచ్చితంగా వస్తాయి, 26 సీట్లోనేమో పోటాపోటీగా ఉంది. కూటమికి వైసీపీ పార్టీకి పోటీగా అయితే ఉంది. ఇక్కడ ఖచ్చితంగా గెలిచేటువంటి సీట్లలో 113 స్థానాలతో మెజార్టీతో అయితే వైసీపీ పార్టీ నిలవబోతుంది. ఆ 113కు ఇక్కడ 26 సీట్లు కూడా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా కూటమికి సంబంధించి 36 సీట్లకే పరిమితం కాబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 26 సీట్లలో కొన్ని సీట్లు కూటమికి వెళ్ళినా ఎటువంటి ప్రయోజనం అయితే లేదు, అధికారానికి కూటమి దూరంగా ఉంటుంది. వైసీపీ పార్టీ మరొకసారి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతుందంటూ కూడా సర్వే సంస్థ చెప్తుంది. ఇక్కడ మొత్తంగా కనుక చూసుకుంటే ఫైనల్గా ఇప్పుడు ఖచ్చితంగా ఇందాకడేమో చెప్పుకున్నటువంటి సీట్లు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తంగా కింద ఉన్నటువంటి కీన్ కంటెస్ట్లు ఓవరావరీగా ఉన్నటువంటి నియోజకవర్గాలతో కలుపుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 113 నుంచి 124 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. బీజేపీ ఎన్డీఏ కూటమికి అయితే 36 నుంచి 51. ఇక్కడ మీ ఓవరాహోరీగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు వైసీపీ పార్టీకి వెళ్తే 113 నుంచి 124 వచ్చే అవకాశం ఉంది. కూటమికి 36 నుంచి 51 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అంటే కూడా ఈ ఢిల్లీకి చెందినటువంటి సర్వే సంస్థ చెప్తుంది. కొద్దిసేపు క్రితమే విడుదల చేసినటువంటి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఒకసారి కనుక చూసుకుంటే మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాలు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోటీలు అయితే వైసీపీ పార్టీ మరొకసారి విజయం సాధించబోతుందంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ స్పష్టమైనటువంటి మెజారిటీ అయితే చెప్తున్నారు. మూడు పార్టీలు కలిసినా కూడా వారికి అధికారానికి దూరంగానే ఉండబోతున్నారంటూ కూడా వ్యాప్ స్ట్రాటజీస్ సంస్థ అయితే చెప్తూ ఉంది. మొత్తంగా కనుక చూసుకుంటే వైసీపీ పార్టీకి అంటే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరికొద్ది గంటల్లోనే పోలింగ్ అనేది జరగబోతూ ఉంది. కాబట్టి ఇక్కడ జాతీయ సర్వే సంస్థ చేసినటువంటి రిపోర్టు ప్రకారం వైసీపీ పార్టీకే మెజార్టీ ఉంది. ఇది వైసీపీ పార్టీకి సానుకూల అంశంగా అయితే చెప్పుకోవచ్చు.